చాలా హెల్తీగా కొబ్బరి అలాగే బెల్లంతో టేస్టీగా సింపుల్గా కొబ్బరి లడ్డు అనేది ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా దానికోసం 4 కొబ్బరి చెక్కల్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా స్లైసెస్ కింద కొబ్బరిని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కొద్దిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఫోర్స్గా మిక్సీ చేసుకోండి. అలా రెడీ చేసుకున్న ఈ కొబ్బరి తురుముని ఇప్పుడు మనం కప్పుతో కొలుచుకోవాలండి. నాకు ఇక్కడ 2 కప్పుల వరకు కొబ్బరి తురుము అనేది వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొబ్బరి తురుము ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో అదే కప్తో కప్పు లేదా కప్పున్నర వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే స్వీట్ ఎక్కువ తినేలా ఉంటే 2 కప్పుల వరకు కూడా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. ఇప్పుడు ఈ బెల్లం మనకి కొద్దిగా మెల్ట్ అవ్వాలండి. పాకంలాగా ఏం రావసరం లేదు. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత తురుము పెట్టుకున్న కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి బెల్లం అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడకనివ్వండి. అలా 2 నిమిషాల తర్వాత దీన్ని చిన్న మంట చేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ కలర్ అనేది బాగా చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఉడకనివ్వండి. అయిందో లేదో తెలుసుకోవాలంటే కొబ్బరిని కొంచెం చేతిలోకి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా బాల్లో అయితే కనుక రెడీ అయినట్టండి. లేదు కొంచెం లూజ్గా జారుతున్నట్టుంటే కనుక ఇంకొక 2-3 నిమిషాల పాటు స్టవ్ మీద ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా కొబ్బరి లడ్డు లాగా చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన కొబ్బరి లడ్డు అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.